కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన మాధవపట్నానికి చెందిన అనుసూరి వరలక్ష్మి మాట్లాడుతూ తమ నివాసం వద్ద అక్రమంగా హాస్టల్ నిర్మిస్తున్నారని, దానిని అడ్డుకునేందుకు సంబంధిత అధికారులతో మొరపెట్టుకున్నా వినిపించుకోవడం లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. అదే విధంగా మరో ఫిర్యాదుదారుడు ఉప్పాడ నాగులపల్లి గ్రామానికి చెందిన గుడాల సులేమన్ రాజ్ మాట్లాడుతూ తమ కుటుంబానికి చెందిన భూ వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. మాధవపట్నం అండి, అనుసూరి వరలక్ష్మి నా పేరు. మేము ఎప్పుడు 60 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి రాజు కాలనీలోని. ఆ ఖాళీ స్థలం కళ్యాణ మండపానికి నిర్ణయించారండి. ముందు అది నిర్ణయించింది ఆఫ్ చేసి ఇప్పుడు కార్మిక నిర్ణయం కింద కట్టినారండి ఆఫీస్ కింద. అది మాకు వద్దండి. మేము ఇంట్లో ఇళ్లమయ్యాన్ని ఆఫీస్ కట్టడం ఏంటి, బాయ్స్ వారానికి ఒకసారి వచ్చి అక్కడ మీటింగ్లు అయ్యి తాగడాలు అయ్యి గడ పెడతారనేసి మాకు భయం వేసి మాకు వద్దనుకుంటున్నామండి. మేము మాకు ఏ కళ్యాణ మండపం కట్టినా పర్లేదు, వేరే ఏం కట్టినా పర్లేదండి, యూనియన్ ఆఫీస్ మాత్రం అక్కడ కట్టొద్దండి. మాది మాధవపట్నం అండి. మేము పరిస్థితి బాగోక ఇక్కడికి వచ్చామండి. మాకు ఇక్కడ ఒకటి బిల్డింగ్ లాంటిది కడుతున్నారండి, బాయ్స్ కానీ కార్మికులకి మేస్త్రీలు కట్టుకుంటున్నారండి. అది కట్టొద్దని మేము అందరూ ఒప్పుకోవట్లేదండి. ఒప్పుకోకుండా కడుతున్నారండి. పిల్లలు ఆడుకున్నాను కూడా లేదండి అక్కడ, అసలు మాకు బయటకు రానని కూడా లేకుండా చేసి కడుతున్నారండి. అది మేము అందరం కూడా పోరాడుతున్నామండి. ఏదన్నా కావాలన్నా కట్టుకోమనండి, కళ్యాణ మండపం కావాలన్నా కట్టుకున్నా మేము అభివృద్ధి చేయమండి. అంగన్వాడీ కట్టుకున్నా ఏమంటామండి. ఏంటంటే బాయ్స్ ఉన్నారంటే లేడీస్ పిల్లలు అందరికీ పిల్లలు ఉన్నారండి, మాకు అది వద్దని చెప్తున్నామండి. అంతే అండి. నా పేరు గురాల సులేమన్ రాజు. మాది నాగులపల్లి గ్రామం, ఉప్పాడ కొత్తపల్లి మండలం. మా నాన్నగారికి ఉన్నటువంటి మరి 2 ఎకరాల 20 సెంట్లు పొలాన్ని మా నాన్నగారు చనిపోయిన తర్వాత 2025 ఫిబ్రవరిలో మా అమ్మ అలాగే 2 అక్కలు మరికి మాకు సంతకాలు పెట్టి అన్నయ్యకి నాకు ఆ పొలం రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందండి 2025 ఫిబ్రవరిలో. ఇప్పటి వరకు కూడా మాకు ఇంకా ఆన్లైన్లో భూమి ఎక్కడం లేదు, మరి వన్ బి రాలేదు, ఇంకా అడంగాలు కూడా రాలేదండి. అంటే మాకు భూమి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అమ్మ 2 అక్కలు కూడా మాకు సంతకాలు చేశారు. వాళ్ళకి పొలం లేదు కానీ వాళ్ళ పేర్లు కూడా ఖాతాలు ఇచ్చేసి వాళ్ళకి మరి ఇదే పొలం ఎవరి పేరు అందరి పేర్ల మీద కూడా పొలం వచ్చేస్తుందండి. కాబట్టి వాళ్ళ ఖాతాలు తొలగించి మా పేర్లు మా ఖాతాల మీద మాకు ఆన్లైన్లోను 1B అడంగాలు వచ్చేలా చేయండి, మాకు పాస్బుక్ కావాలని చెప్పేసి అడుగుతుంటే ఇలాగా అప్పటికి 3 సార్లు కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చాం. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తుంటే విఆర్ఓ దగ్గరికి వెళ్తుంటే DT గారు ఇలాగా మాకు అలా తిరగడం తప్ప తిప్పిన తప్ప మాకు మేము చేస్తామండి. ఇలాగా ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చింది ఇలాగా జాయింట్ ఖాతాలు తీసేయడానికి అని అనడం. తర్వాత మళ్ళా అది సైట్ కొద్దిపోయింది, మళ్ళా RDO రాష్ట్రీయ ఆఫీస్కి వెళ్ళాలా అని చెప్పడం. ఇలాగా మొత్తానికి పని మాత్రం అవుతలేదు, మేము తిరగడం జరుగుతుందండి. కాబట్టి మాకు న్యాయం చేయాలని, మా పొలం మా పేరు మీద ఆన్లైన్లోకి రావాలని, 1B అడంగలను అలాగే పాస్బుక్ కూడా ఇవ్వాలని మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం. అక్కడ అర్జీ ఇస్తున్నాం. అయినా మరి 3 సార్లు వచ్చాం కానీ ఇంకా మాకు పని పూర్తి అవ్వలేదు. అందువల్ల మరి న్యూస్ వారిని మేము ఇలాగ విషయం చెప్పి మా సమస్యల పరిష్కారం చేయాలని